ప్రపంచ ఆర్థిక రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు మార్కెట్లలో కలకలం రేగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం ప్రస్తుతం అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా సహా 40కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. తాజా పరిణామాల దృష్ట్యా దిగుమతి వనరులను విభిన్నీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రవాణా సమయం కీలక అంశంగా మారింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు కేవలం 5-6 రోజుల్లో భారత్కు చేరుతుంటే అమెరికా లేదా లాటిన్ అమెరికా నుంచి రావడానికి నెల నుంచి నెలన్నర వరకు సమయం పడుతుంది. అందువల్ల మధ్యప్రాచ్య చమురు సరఫరా తక్కువ ఖర్చుతో వేగంగా అందుబాటులోకి వస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరాలతో 20-25% వాటా కలిగిన హర్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలగవచ్చు. ఈ మార్గం ద్వారా భారత్ రోజుకు సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశం మొత్తం దిగుమతుల్లో దాదాపు 50%. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాల నుంచి చమురు ఈ మార్గం ద్వారానే వస్తోంది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారతదేశంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం త్వరగా ముగియకపోతే దేశంలో ఇంధన ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక వాణిజ్య రంగంలో కూడా ప్రభావం కనిపిస్తుంది. భారత్ నుంచి ఇరాన్కు జరిగే టీ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 7 బిలియన్ల విలువైన టీని ఇరాన్ను ఎగుమతి చేసింది. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత బాస్మతి బియ్యం ఎగుమతులు కూడా మందగించాయి. ఇప్పటికే రవాణాలో ఉన్న సరుకుల డెలివరీపై అనిశ్చితి నెలకొంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే మధ్య ఆసియా దేశాలకు జరిగే బియ్యం ఎగుమతులపైన ప్రతికూల ప్రభావం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉండటం ఈ రంగానికి చెందిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రధానంగా ఇటు ఆయిల్ సంబంధించినటువంటి పెట్రోలు, ఈ రంగానికి సంబంధించినటువంటి ధరలు బాగా పెరిగేటువంటి అవకాశంతో పాటు ఇటుపక్క టీ, ఇటుపక్క బాస్మతి బియ్యం వీటన్నిటి మీద రవాణా రంగం మీద పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొన్ని రోజులు కనుక ఇలాగే కంటిన్యూ అయితే దీని ప్రభావం భవిష్యత్తులో ముందు రానున్న రోజుల్లో ఇటు పెట్రోల్ ధరలతో పాటు ఇటుపక్క ఇరాన్కు మనకు ఉన్నటువంటి ఎగుమతులు అంటే బాస్మతి కానివ్వండి, టీ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అనేక అంశాల మీద ఈ రవాణా అంశాల్లో కూడా భారీ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈ ఆరోహి మనం చూసుకున్నట్లయితే భారతదేశంతో సత్సమం ఉన్నాయి. ఏదైతే ఈ ఇరాన్ దేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు అటు ఎగుమతులు కావచ్చు, ఇటు దిగుమతులకి పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్న దేశ ప్రభుత్వం అయితే ఇప్పుడు సన్నాహాలు చేస్తుందనే చెప్పుకోవాలి. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే దీనికి సంబంధించినంత వరకు నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి అనే దానిపైన కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మనం దాదాపుగా చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురులు మార్కెట్లో పెరుగుదల అనేది కలకలం
చెప్పుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అలాగే యుద్ధ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగినట్లయితే భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఇటు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఎగుమతులు అలాగే దిగుమతులు దృష్ట్యా ఇటు చూసుకున్నట్లయితే ఇటు గల్ఫ్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి టైమ్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం రోజు మాత్రమే భారత్ కి చేరుకుంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. అలాగే మనకి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇప్పటి వరకు కొంచెం అదుపులో ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవేళ కనుక యుద్ధం ఇలాగే కొనసాగినట్లయితే అమెరికా గానీ లేదంటే లాటిన్ అమెరికా నుంచి 40కి పైగా దేశాల నుంచి ఈ ముడి చమురు అనేది మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇదే కనుక కొనసాగినట్లయితే దాదాపుగా నెల నుంచి నెల కొట్టే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం అనేది మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా నెక్స్ట్ స్టెప్స్ కూడా తీసుకువెళ్తుందని మన దేశం నుంచి ఈ టీకి సంబంధించినది ఏదైతే ఉందో టీ ఆకుల్ని ఎగుమతి చేసే క్రమంలో కూడా భారతదేశం కొన్ని ప్రాఫిట్ టీ టీ ఆకులు కావచ్చు, అలాగే బాస్మతి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాల వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా భారతదేశం నుంచి ఎగుమతి చేసే పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఈ రంగాలకి సంబంధించిన ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని ఆ వ్యాపారవేత్తలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు మనం అంటే ఈ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే గనక ప్రపంచ చమురు సరఫరాలో 20-25% వాటా కలిగిన హర్ముజ్ జలసంధి ద్వారా కూడా రవాణాకు అంతరాయం కలగవచ్చు. కాబట్టి ఈ మార్గం ద్వారా భారత్ రోజుకు సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెల్ల ముడి చమురులని దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఇది దేశం మొత్తం దిగుమతుల్లో కూడా దాదాపుగా 50% అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇరాక్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, కువైట్ వంటి థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ క్షిపణి దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్సు సంచలన ప్రకటన చేసింది. నేరుగా ప్రధాని ఆఫీసుపైనే మిసైళ్లతో విరుచుకుపడ్డామని ఇరాన్ పేర్కొనగా ఈ వాదనలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, తమ రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఏ క్షణమైనా ముదిరేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధవజ్జాలలో మరింత ఉగ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ క్షిపణి దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సంచలన ప్రకటన చేసింది. నేరుగా ప్రధాని ఆఫీసుపైనే మిసైళ్లతో విరుచుకుపడ్డామని ఇరాన్ పేర్కొనగా ఈ వాదనలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, తమ రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఏ క్షణమైనా ముదిరేలా కనిపిస్తుంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 3వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో అమెరికాకు భారీ షాక్ తగిలింది. కువైట్ గగనతలంలో అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానం కుప్పకూలింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం అమెరికా ఫ్లైట్ జెట్ F-15 స్ట్రైక్ ఈగల్ మంటలు చిక్కుకొని నేలపై పడిపోయింది. అయితే అందులో ఉన్న 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఈ విమానం అమెరికా నుంచి వచ్చిందా లేక ఇజ్రాయెల్ నుంచి పంపించబడిందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కువైట్ రక్షణ శాఖ ప్రకటన చేస్తూ పలు యుఎస్ మిలిటరీ విమానాలు ప్రమాదానికి గురయ్యాయని వెల్లడించింది. కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది. సాంకేతిక లోపమా, నిర్వహణ సమస్యలా లేక బయటి దాడా అన్న కోణాల్లో విచారణ సాగుతుంది. ఇక మరోవైపు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూనరీ గార్డ్స్ క్రాప్స్ సంచలన ప్రకటన చేసింది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కార్యాలయాన్ని ఖైబర్ షెకాన్ బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మరణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. జెరూసలేం సమీపంలోని బీట్ షెమెష్లో జరిగిన క్షిపణి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ ఎపిక్ క్యూరీలో భాగంగా ఒకే దాడిలో 48 మంది ఇరానియన్ టాప్ లీడర్లు హతమార్చినట్లు ప్రకటించారు. 9 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ యుద్ధం మరో 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే గల్ఫ్ ప్రాంతం యుద్ధ మేఘాలతో కమ్ముకుపోయింది. ప్రతి దాడులు, హెచ్చరికలు, సైనిక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యాన్ని మరింత పెద్ద యుద్ధం వైపు నడిపిస్తుందా లేక దౌత్యపరమైన పరిష్కారం దొరుకుతుందా అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. దీని గురించి మరింత సమాచారం డెస్క్ నుంచి మా చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, ఎప్పటికప్పుడు యుద్ధం చూస్తే మరింత ముదిరే అవకాశంలా కనబడుతుంది ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. కాకపోతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కార్యాలయంపైన దాడి చేశామని ఇరాన్ ప్రకటిస్తుంది. ఇదంతా పుకార్లే అంటూ ఇజ్రాయెల్ కొట్టిపారిస్తుంది. అసలు తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఇటు పశ్చిమాసియాలోనైతే ఒక యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయని చెప్పాలి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెలరేగినటువంటి ఈ యుద్ధం 3వ రోజుకైతే చేరుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ యుద్ధం, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా కూడా యాడ్ అవడంతో ప్రపంచాన్ని మరో మహాయుద్ధం అంచున నిలబెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం ఒక అగ్నిగుండంలాగా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ మరణ వార్త వెలువడినప్పటి నుంచి కూడా ఇరాను ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా లక్ష్యాల పైన అయితే ప్రయోగాలు చేస్తుందని చెప్పాలి మిసైల్స్ తో. ఎందుకంటే ఎదురు దాడికి దిగింది. ఎప్పుడైతే ఖమేనీని హతం చేశారు అని చెప్పేసి ఇటు అమెరికా ప్రకటించడము, ఆ తర్వాత ఖమేనీ చనిపోయాడని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించిన తర్వాత ఎదురు దాడులకు దిగింది. సో ఈ ఎదురు దాడులకు దిగుతూ మిసైల్స్ ను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు అమెరికా స్థావరాలను లక్ష్యాలుగా చేసుకొని ఇటు మిసైల్స్ అయితే ప్రయోగిస్తుందని చెప్పాలి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్ తోనే కాకుండా అమెరికాకు మద్దతు తెలుపుతున్న ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో క్షిపణి దాడులకు అయితే పాల్పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇరాన్ పైన జరిగినటువంటి దాడుల్లో అయితే ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా కూడా చనిపోయినట్టు అయితే మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటు యుఎస్ఏ, ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తుంది ఇరాన్ పైన. ఎందుకంటే రిటర్న్ దాడులు చేస్తే ఇంకా మేము తీవ్రతరం చేస్తాము దాడులు అని చెప్పేసి ఇప్పటికనే చెప్పడం జరిగింది ట్రంప్. అలాగే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ద్వారా ఇరాన్ సైనిక వ్యవస్థను, అక్కడ ఏదైతే ఇరాన్ ఆర్మీ ఉందో ఇరాన్ సైనిక వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళని నాశనం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది. సో ఒకే దెబ్బకు ఇప్పటికే ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. ఒకే దెబ్బకు 48 మందిని ఇరాన్ సుప్రీం లీడర్ తో పాటు ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
దాదాపు 48 మందిని హతమార్చాము మేము అని చెప్పేసి కూడా కీలకమైనటువంటి ప్రకటన కూడా వెలువడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్ తన ఖైబర్ షకాన్ బాలిస్టిక్ క్షిపణులతో అయితే ప్రతీకారం తీర్చుకుంటూ అంతర్జాతీయంగా అయితే ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఈ యుద్ధం కాస్త తీవ్రతరమైందనే చెప్పాలి. మరోవైపు ఇటు కువైట్ గగనతలంలో అమెరికాకు చెందినటువంటి అత్యంత శక్తివంతమైన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూడా మంటలు చిక్కుకొని నేల కూలిందని చెప్పేసి ఒక వార్త కూడా మనకు అందుతోంది. సో మరి ఇది నిజమా అంటే ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడినట్టు కూడా కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి అటు ఇరాన్ క్షిపణి దాడి ఫలితమేనని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన అక్కడి ప్రభుత్వం కూడా, కువైట్ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుంది. మరోవైపు టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్నటువంటి ప్రాంతం అది. ఆయన కార్యాలయంపై కూడా దాడి చేశాము మేము అని చెప్పేసి ఇరాన్ ప్రకటించుకుంది. మరి నెతన్యాహు ఎక్కడున్నాడనే విషయాన్ని మాకు తెలియదు, అతను ఎక్కడ ఉన్నాడు, ఏంటి, అసలు ఉన్నాడా లేడా అనే కొన్ని డౌట్స్ కూడా రేకెత్తిస్తూ ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వెలువడించింది. అయితే ఈ ప్రయోగంలో ఏదైతే ఇరాన్ దాడి చేసినటువంటి దాడుల్లో నెతన్యాహుకి ఏమైనా అయిందా అని చెప్పేసి కూడా దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇజ్రాయెల్ మాత్రం దీనిపైన అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు వెలువడించలేదు. మరోవైపు ఇటు ట్రంప్ ఏదైతే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ అనే దీనిలో భాగంగా ఇప్పటికే 48 మందిని మేము ఇరాన్ కీలక నేతలను అంతమొందించాము, 9 యుద్ధ నౌకలను కూడా ధ్వంసం చేశామని చెప్పారు. అయితే ఈ యుద్ధం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధమో ఇవాళ 3వ రోజు కొనసాగుతుంది. మరొక 5 వారాల పాటు కూడా ఈ యుద్ధం కొనసాగవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యుద్ధ పరిణామానికి, యుద్ధ తీవ్రతకి నష్టం ఒకసారి మనం మాట్లాడుకుంటే రహీం, ఇప్పటి వరకు 500 మందికి పైగా కూడా ఇజ్రాయెల్ పౌరులు, అలాగే జెరూసలేం సమీపంలో కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఇరాన్ లో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశస్తులు వాళ్ళు 500 మందికి పైగా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఇక్కడ జెరూసలేం పైన దాడి చేసింది, అక్కడ కొంతమంది పౌరులు చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఇటు గల్ఫ్ దేశాలపై మిసైల్ దాడులు చేస్తుంది. సో దీనికి 9 గల్ఫ్ దేశాలపైన మిసైల్ దాడులకు అయితే ఇరాన్ అయితే పాల్పడుతుందని చెప్పాలి. ఈ ప్రాంతీయ యుద్ధం కాస్త మెల్లమెల్లిగా చాప కింద నీరులాగా ఒక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే గల్ఫ్ దేశాలకు సంబంధించి మొత్తం కూడా హెయిర్ స్ట్రైక్ చేసేసినారు. అంటే గగనతలం మొత్తం కూడా మూసివేసినటువంటి పరిస్థితి. మొత్తం 10 దేశాల్లో ఈ గగనతలం మూసివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, అలాగే కువైట్ లో విమాన రాకపోకలు అన్ని కూడా నిలిచిపోయాయి. అటు ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, UAE లో కూడా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన స్పందించారు. ఏదున్నా ప్రశాంతమైన, సామరస్యమైన చర్చల ద్వారానే ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పేసి కూడా కీలకమైనటువంటి ప్రకటన జారీ చేశారు. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాడు. కెనడా ప్రధాని ఇక్కడ పర్యటిస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కలిసి కూడా శాంతి చర్చల ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యం అని చెప్పేసి, శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేసింది, ఇజ్రాయెల్ పైన సర్ప్రైజ్ అటాక్ చేశాము అని చెప్పేసి ఇరాను ప్రకటించుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యుద్ధం మరొక 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు ఇరాన్ ఉన్నటువంటి అణు కేంద్రాల పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. అక్కడ అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అంతటిని కూడా ఖాళీ చేయించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని అక్కడ ఉన్నటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అణు కేంద్రాల మీద జరిగినటువంటి ఈ దాడి నిజమే అయితే చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇరాన్. సో ఏదేమైనప్పటికీ ఈ యుద్ధం కాస్త అక్కడ ప్రాంతీయ దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధం లాగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రహీం. రైట్ చంద్రబాబు, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అమరావతిలోని క్యాంపు కార్యాలయం